గల్లీలో ఏమన్నా పని కావాలంటే ఢిల్లీకి ఉరకాల్సిందే. ఎందుకంటే పెద్ద సార్లంతా ఉండేది ఢిల్లీలోనే. అందుకే పైసలు కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా ముఖ్యమంత్రుల కాడ్నుంచి మంత్రుల దాకా అందరూ తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతూనే ఉంటారు. ఇట్లనే సీఎం రేవంత్ సార్ మళ్ళొకసారి హస్తినాకు పోయిండట. మరి ఆ సార్ ఏమేమి ఎగిరవేడుతుండో తెలుసుకోవాలి కదా. పాండ్రట్ల పోయొద్దాం. ఏడూర్ల జమీందారైనా ఎత్తు మీదున్న దేవుని కాడికి ఎక్కే పోవాలి. ఇట్లనే సీఎం సార్ అయినా ఎవరైనా రాష్ట్రంలో పనులు కావాలంటే సెంటర్ లో ఉన్న పెద్ద మనుషులను కలవాల్సిందే, ఈ మనం ఎక్కాల్సిందే. అందుకే మళ్ళోసారి ఢిల్లీ బాట పట్టిండు రేవంత్ సారు. ఈసారి పోయిండు పెండింగులున్న పంచాయతీలన్నీ తెంపుకొని రావాలని గట్టిగా ఓ మాట అనుకునే పోయిండట. చానొద్దుల సంధి చూద్దాం చేద్దాం అంటున్న కొత్త మంత్రి పోస్టుల కిరికిరి కూడా ఈసారి ఓ కొలిక్ కొత్తదనే అంటారు. అంతేకాదు సెంటర్ మంత్రులతోని మాట ముచ్చట్లు చేసే యుగురం చేసిండు సారు. పట్నంలో ఉన్న మెట్రో రైలును ఇప్పుడు సర్కారు వాళ్ళు నడిపిస్తారు కాబట్టి రెండో పేజుకు పర్మిషన్లు ఇవ్వాలని సెంటర్ మంత్రి కట్టర్ సార్ను అడిగిండట ముఖ్యమంత్రి. ఇంత పర్మిషన్లు వచ్చినాయంటే ఇక పాత బస్తీ, అయత్ నగర్, పటాన్ చెరువు, శంషాబాద్ ఎయిర్పోర్టు అన్ని దిక్కుల మెట్రో రైలు పరుగులు పెడుతుంది అంటారు. మొత్తం 7 కారిడార్లు, 123 కిలోమీటర్లు, 86 స్టేషన్లు కొత్త కట్టాలని చూస్తుర్రాట. మరి ఏమైతుందో చూడాలి. ఇక అట్లుంటే 5 రాష్ట్రాల ఎలక్షన్ల ఫలితాలు, కేరళం రాష్ట్రానికి ఎవలను సీఎంను చేయాలనే దాని మీద కూడా సీఎం సార్కు చేయిపాటి పెద్ద మనుషులకు ముచ్చట్లు నడిచినాయట. ఎవలను చేస్తే మంచిగా ఉంటదనే దాని మీద రేవంత్ సార్ను కూడా ఓ మాట అడిగినరాట. గిట్ల ఈసారి ముఖ్యమంత్రి ఢిల్లీ టూరు గడియ రికాము లేకుండా గట్టిగానే నడిచింది.